ఏపీలో మరోసారి వైసీపీ డ్రగ్ దొంగలు దొరికారు. ట్రైన్లో బెంగళూరు నుంచి విశాఖకు వెళ్తున్న చరణ్ అనే వ్యక్తిని ఈగల్ టీమ్ సిటీ టాస్క్ ఫోర్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతని దగ్గర నుంచి 36 LSD స్ట్రిప్స్ ను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో వైఎస్ఆర్సీపీ స్టూడెంట్ వింగ్ అధ్యక్షుడు కొండారెడ్డి కోసం LSD స్ట్రిప్స్ ను తీసుకువస్తున్నట్లు తేల్చింది. అనంతరం కొండారెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అడిగి తెలుసుకుందాం. నాయుడు, నవీన్, విశాఖలో ఇప్పుడు డ్రగ్స్ కలకలం వేస్తుంది. ఆ డ్రగ్స్ కలకలం ఏవైతే బెంగళూరు నుంచి ట్రైన్ లో వీటిని ఇక్కడ తీసుకొచ్చినట్లు ఈగల్ టీమ్ కి సమాచారం అందడంతో ఈగల్ టీమ్ టాస్క్ ఫోర్స్ సంయుక్తంగా కూడా ఆ తీసుకొచ్చినటువంటి ఒక యువకుడిని పట్టుకోవడం జరిగింది. అతను చరణ్ అనే ఒక యువకుడిని పట్టుకున్నట్టు మనకు తెలుస్తుంది. అతను పట్టుకున్న విచారణలో ఆ విశాఖలో ఉన్నటువంటి స్టూడెంట్ విభాగం చేస్తున్నటువంటి వైసీపీకి చెందినటువంటి కొండారెడ్డి అనే వ్యక్తి కోసం తీసుకొచ్చానని చెప్పడంతో ఆ వ్యక్తిని కూడా ప్రస్తుతానికి ఆ కొండారెడ్డి కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే పోలీసులు వాళ్ళని విచారిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఇందులో మనం చూసుకుంటే 36 LCD బ్లాట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో అదుపులో స్వాధీనపరచుకోవడం జరిగింది. ఈ డ్రగ్స్ అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఎవరెవరు సప్లై చేస్తున్నారు, ఏం చేస్తున్నారు ఏంటనే విషయాలపైన ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతుంది. సో ఈ రోజు మధ్యాహ్నం ఆ కొండారెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నట్టు మనకు తెలుస్తుంది. ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. ఇంకా ఇందులో ఎవరెవరు సప్లై చేస్తారు, ఎవరెవరు సరఫరా చేస్తున్నారు ఏంటనే వివరాలను అయితే ప్రస్తుతం పోలీసులు ఆరా తీసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. మరోవైపు ఏంటంటే ఈ డ్రగ్స్ సరఫరా చేసేది స్టూడెంట్ విభాగానికి చెందిన వాళ్ళు, అది వైసీపీ పార్టీకి చెందిన వ్యక్తి కావడంతో ఇప్పుడు ఖచ్చితంగా సో దీని వెనక అసలు ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు సప్లై చేస్తున్నారు, ఇంతవరకు విద్యార్థులు కానీ మిగతా ఈ వివరాలను కూడా పోలీసులు సేకరిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. నవీన్, థ్యాంక్ యూ నాయుడు.